ఇప్పుడు పొద్దున్నొచ్చిన న్యూస్ పేపర్ నేను ఈవినింగ్ చదువుతున్నా. ఈవినింగ్ చదువుతుంటే దానిపైన ఒక హెడ్లైన్ వచ్చింది పేపర్ మీద. ఆ హెడ్లైన్ ఏంటంటే ఇండియా 114 రఫేల్ ఫైటర్ జెట్స్ పర్చేస్ చేస్తుందని. ఓకే, దాని గురించి చెప్తా. రఫేల్ ఫైటర్ జెట్ గురించి చెప్పాను, మీరు సెర్చ్ కొట్టుకోండి. ఫ్రెంచ్ మేడ్ అది. దాని గురించి చెప్పాను. ఏ కంట్రీకైనా ఎయిర్ ఎయిర్ కాంబాట్, ఇప్పుడు ఫైటర్ జెట్స్ని నెంబర్లో మెజర్ చేస్తారు అదొకటి, కానీ దాన్ని యూజువల్గా గ్రూప్స్లో కేటగరైజ్ చేస్తారు, గ్రూప్స్లో దాన్ని పెడతారు. అదేంటంటే దాన్ని స్క్వాడ్రన్స్ అంటారు. అంటే ఒక స్క్వాడ్రన్లో 16 నుంచి 18, కొన్నిట్లో 20 అట్లుంటుంది అనమాట. ఒక స్క్వాడ్రన్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంటుంది. దాన్ని మార్చుకోవచ్చు కూడా ఎప్పుడు పడతాడు. అది కంప్లీట్లీ ఆ దేశంలో ఉన్న పాలసీ, అది ఆ కంట్రీ పాలసీ. అట్లా ఇండియాలో కూడా స్క్వాడ్రన్స్ ఉంటాయి కదా ఫైటర్ జెట్స్. ఇప్పుడు 114 అనే నెంబరు నేను చూసినప్పుడు దాని గురించి మీకు చెప్పబుద్ది అయింది. అరే దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది, దీని గురించి కొంచెం మాట్లాడదామని, అందుకే ఈ వీడియో. ఇప్పుడు ఈ 114 నెంబర్ని మీరు 6తో డివైడ్ చేయండి. 6తో డివైడ్ చేస్తే 19 వస్తుంది. అంటే లెట్సే ఒక స్క్వాడ్రన్లో 19 పెట్టుకుంటే మనకి 6 స్క్వాడ్రన్స్ వస్తుంది. అంటే బేసిక్లీ 114 నెంబర్ ఫైటర్ జెట్స్ ఏవైతున్నాయో మనము 6 స్క్వాడ్రన్స్ ప్రొక్యూర్ చేస్తున్నాం. ఒకవేళ నేను అనుకుంటున్నట్టు 19 పెట్టుకుంటే, యూజువల్గా 6 to 18 ఎంతనే పెట్టుకుంటారు, 19 పెట్టుకుంటే అంత వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది దాన్ని మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసేసరికి 1 year పడుతుందేమో. సో 1 year వరకు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ స్క్వాడ్రన్స్ అని చెప్పిన కదా, దీనిది ఒక అనాలిసిస్ ఉంటుంది. అంటే డిఫెన్స్లో ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఎయిర్ డిఫెన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అనలిస్టులు కానీ ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ అథారిటీస్ నుంచే, అందులో ఉన్న సీనియర్స్ కానీ అనలైజ్ చేసి, లెటస్ సే మన ఇమ్మినెంట్ థ్రెట్ పాకిస్తాన్ ఇంకా చైనా తీసుకుంటే, ఓకే, ఇద్దరిని తీసుకుంటే కంప్లీట్ మనం ఒక ఎయిర్ కాంబాట్ చేయాలంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి, వీఆర్ రెడీ. ఎయిర్ కాంబాట్ ఎప్పుడన్నా మేము ఎయిర్ కాంబాట్కి రెడీ. ఈవెన్ ఇఫ్ 2 front ఎయిర్ కాంబాట్ చేయాలన్నా పాకిస్తాన్ చైనా చేయాలంటే మన దగ్గర 42 స్క్వాడ్రన్స్ ఉండాలి. అంటే ఒక స్క్వాడ్రన్లో ఎన్ని చెప్పినా 16 to 18 కదా, అట్లా మన దగ్గర 42 ఉండాలి స్క్వాడ్రన్స్. ఇప్పుడు ఇండియా దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇండియా దగ్గర 29 ఉన్నాయి. రిక్వైర్మెంట్ 42, కానీ ఇండియా దగ్గర 29 ఉన్నాయి. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే, ఇది ఒక 6 యాడ్ చేస్తే అది ఎంతైతే 29 + 6 35. సో 35, 42 కావాలి అంటే ఇంకొక 7 కావాలి. అది మెల్లమెల్లగా ఒకటి రఫేల్తో నింపరు, కొన్ని F-16, F-35 వేరే దగ్గర ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకుంటారు. అదనమాట మ్యాటర్. మర్చిపోయినా. ఇప్పుడు ఇండియాకి 42 కావాలి. ఎప్పుడు పాకిస్తాన్ చైనా ఇమినెంట్ థ్రెట్ పెట్టుకుంటే ఇద్దరితో ఫైట్ చేయాలంటే, ఓన్లీ పాకిస్తాన్కి కావాలంటే మీరు లైట్గా తీసుకోండి, నెగ్లిజిబుల్ నెంబర్ అది. ఓన్లీ పాకిస్తాన్ దగ్గర 20 ఉన్నాయి స్క్వాడ్రన్స్, 20 ఉన్నట్టు. మన దగ్గర ఇప్పటికీ 29 ఉన్నాయి. సో వాళ్ళ లైట్. ఇప్పుడు లెట్స్ చైనా దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా? ఓన్లీ చైనా దగ్గర కొన్ని అఫీషియల్గా అది ఆ నెంబర్ బయటికి రాదు, కానీ కొన్ని రిపోర్ట్స్ 65 చెప్తాయి, కొన్ని 70 చెప్తాయి. మ్యాక్స్ నెంబర్ అయితే 70 వరకు పోయింది. చైనా దగ్గర 70 స్క్వాడ్రన్స్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తుంటాయి. ఓకే, ఇంకా యుఎస్ దగ్గర ఆపరేషనల్ 55 to 60 ఉన్నట్టున్నాయి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా మీకు. ఒక రఫేల్ కాస్ట్ ఎంత తెలుసా? కంప్లీట్ కాస్ట్ అంటే ఫుల్ కాన్ఫిగరేషన్తో టాప్ వేరియంట్ అనుకుందాం. ఇక మ్యానుఫ్యాక్చర్ సపోర్టు, టెక్నికల్ సపోర్టు, ట్రైనింగ్, అన్నీ ప్రోడక్ట్ అవన్నీ కలిపి ఒక రఫేల్ ప్రైస్ ఎంత పడుతుంది తెలుసా? దగ్గర 2500 crores అవుతుంది ఒకటే రఫేల్. అట్లాంటిది మీరు 114 పర్చేస్ చేస్తుంది ఇండియా అంటే మీరు మల్టిప్లై ఎస్టిమేషన్ చేసుకోండి. నేను ఏదో వెబ్సైట్లో చూసినది ఆల్మోస్ట్ 3 lakh crore టచ్ అవుతుంది. అది బడ్జెట్ అయితే 3 lakh crore అని చెప్పారు. ఇక అది ఒక రఫేల్ కాస్ట్ ఎంతనో తెలియదు. ఆ 2000 నేను చెప్తున్న ప్రైసింగ్ 2020 బ్యాక్, ఒక 5 to 3-4 years బ్యాక్ ప్రైస్ చెప్తున్నా. ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి సో 3 lakh crores ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఇప్పుడు ఒక 2500 crores ఒక ఫైటర్ జెట్ ఒక మనిషికి అది ఇవ్వాలంటే
ఆ మనిషి అంటే ఏంది, ఫైటర్ పైలటే అంటున్నా. ఒక మనిషికి తీసుకో ఇది నీది, ఇప్పటి నుంచి నువ్వు ఇది ఫ్లై చేయి దీన్ని అని ఆ ఫైటర్ పైలట్ ఇవ్వాలంటే ఆ మనిషికి ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఆ మనిషి మీద ఎంత నమ్మకం ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉంటే కానీ ఒక 2500 crores ఫైటర్ జెట్ ఒక మనిషి చేతిలో పెడతారు. అది ఒక ఫైటర్ పైలట్ వాల్యూ, ఇంపార్టెన్స్, అంత ఎక్స్పర్ట్ ఉండాలి అది. అందులో కూడా మళ్ళీ మీకు అంత కాస్ట్లీ ఫ్లైట్ నీకు ఇస్తున్నాడు ఫైటర్ జెట్, నీకు ఎక్కడన్నా ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్ వచ్చింది, మొత్తం నీ కంట్రోల్ తప్పిపోయింది నీ చేతిలో, ఇక నువ్వు క్రాష్ అవ్వబోతున్నావు అంటే కూడా అక్కడ కూడా ఇజెక్ట్ బటన్ ఇచ్చేస్తాడు, వదిలేసి ఇజెక్ట్ అయిపో ఫ్లైట్, ఆ బటన్ నొక్కేస్తే వాళ్ళు ఆటోమేటిక్ ఫ్లైట్ నుంచి ఇట్లా పైకి వచ్చేస్తారు, ఆటోమేటిక్ లాంచ్ అయిపోయి బయట పడిపోతారు పారాషూట్తోని. ఆ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో క్రాష్ అయిపోతుంది. అక్కడ కూడా మనిషి వాల్యూకి అంత ఇంపార్టెన్స్, ఎందుకంటే ఫైటర్ పైలట్ ఇంపార్టెంట్. ఆ మనిషి చచ్చిపోయింది అనుకో, దానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, ఎంత ఎక్స్పర్టీస్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్, ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోనికి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి ఎట్లా జరిగింది అనేది, ట్రైనింగ్లో పనికి వస్తుంది. సో అక్కడ కూడా మనిషి లైఫ్కే వాల్యూ, 2500 crores ఫైటర్ జెట్ కంటే మనిషి ఆ ఫైటర్ పైలట్కి ఎక్కువ వాల్యూ. అది మ్యాటర్. ఇంకేం చెప్తాం, నాకు ఎందుకో అది నాకు గైస్ నేను ఒక విషయం చెప్తాను మీకు, నాకు చాలా ర్యాండమ్ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటాను నేను. నా రియల్ లైఫ్లో కూడా అంతే. ఒక పర్టికులర్ నేను ఛానల్ పెట్టినా కూడా ఏం మాట్లాడతాం, నువ్వు మీరు ఛానల్ కింద డిస్క్రిప్షన్ చూడండి, నార్మల్ గాయ్, నార్మల్ కెమెరా, అప్లోడింగ్ వీడియోస్, అదే ఉంటుంది నాది. నేను ఇప్పుడు పేపర్ చదివిన హెడ్లైన్ చదివినా నా మైండ్లో కొన్ని వచ్చినాయి, నేను ముందు తెలుసుకునే విషయాలు, నేర్చుకునే విషయాలు, అవి రికార్డ్ చేసి పెట్టేద్దామని. సో నా ఛానల్కి ఒక డైరెక్షన్ అంటూ లేదు. వ్లాగ్, లైఫ్ స్టైల్ వ్లాగింగ్, లేదా ఇట్లా జియో పొలిటిక్స్ అని, మళ్ళీ ఇంకోటి ఏం చేసినా నేను బుక్స్ గురించి పెట్టిన, అదైతే 1400 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ వ్యూవర్స్ కూడా బుక్స్ గురించే వెయిట్ చేస్తే వాళ్ళకి నేను ఈ వీడియో పెడుతున్నా. సరే జియో పొలిటికల్ వీడియో పెడదామని వాళ్ళ కోసం పెడితే నేను శ్రీశైలం పోయిన వీడియో పెట్టిన. సో అట్లుంది పరిస్థితి. నాకు మీరు ఒక విషయం చెప్పండి, నాకు వ్లాగ్స్ టైమింగ్ అస్సలు అర్థమవుతలేదు, ఎప్పుడు అప్లోడ్ చేయాలి. వీక్లీ నేను 2 పెడదాం అనుకుంటున్నా, 2-3 మ్యాక్స్. డైలీ పెట్టడం అంటే చేయవచ్చు, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇంత జల్దీ అంత ఎఫర్ట్ పెట్టేస్తే అది మళ్ళీ రిజల్ట్ రాకపోతే మనం డిసప్పాయింట్ అయిపోతాం. కాకపోతే నాకు రిజల్ట్ కోసం అని కాదు, కానీ నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం కాబట్టి నేను పెడుతున్న వీడియోస్. కానీ డైలీ రికార్డింగ్, ఎడిటింగ్ అదంతా పెద్ద టాస్క్ అది. ఎక్స్క్యూజ్ మీ, అది మ్యాటర్. మీరు ఆలోచించుకొని నాకు ఒక టైం చెప్పండి, నేను అది చేస్తాను కాదు, ఒక సజెస్ట్ చేయండి. మీరు ఎక్కువ యాక్టివ్ ఎప్పుడు ఉంటారో, ఎందుకంటే యూట్యూబ్ అనలిటిక్స్ చూస్తున్నాను నేను, సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్ ఉంటారని చెప్తుంది అది, కానీ ఇనఫ్ డేటా లేదు అది దానికి యాక్చువల్గా రివీల్ చేయాలని. సో 5 to 7 మధ్యలో అని చెప్పింది. ఇంకోటి డే ఒకటి ఫిక్స్ కావాలి, అదనమాట. కథం చేద్దాం ఇక వీడియో ఈరోజుకి ఇంతే. మంచిగా ఆలోచించుకొని రేపు ఇంకో వీడియో పెడతాం. ఇట్లా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీకు నచ్చితే లైక్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను పెట్టిన వీడియో మీకు ఎట్లా అనిపిస్తే కామెంట్స్లో కూడా చెప్పండి. చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, ఇంకా వీడియోకి బాయ్ బాయ్.